చూడండి ఏం ఇస్తున్నాడు, రెండు ఒకేసారి ఓపెన్ చేస్తున్నాడు అంటే ఆఫ్టర్ 2 minutes తర్వాత ఏ టర్న్ ఆఫ్ చేస్తున్నాడు అంటాడు. ఏకి ఎంత ఇచ్చాడు అంటే 5 ఇచ్చాడు, బీకి ఎంత 10 minutes ఇచ్చాడు. రెండే ఒకేసారి ఓపెన్ చేశారు ఆఫ్టర్ 2 minutes. ఆఫ్టర్ అంటే -2. చూడండి ఎల్సిఎం ఎంత 10, 5 10 సరిపోతుంది 2 times, ఇది 1 time -4 అంటే రిమైనింగ్ ఎంతమా 6/1. 6 కదమ్మా 4 అన్నా, మీకు ఎంత వచ్చిందమ్మా 4 వచ్చిందా. ఏ టర్న్ ఆఫ్ కదమ్మా, టర్న్ ఆఫ్ ఏది బి, మీరు బి తీసుకొని చేశారా, వెరీ గుడ్, నష్టమేం లేదులేండి, ఇక్కడ వచ్చిన మార్క్ ఏం కాదు కదా. ఇక్కడ గమనించారా ఆప్షన్లో చూడండి 4 ఉంది, ఇది కూడా 6 ఉంది, ఆఫ్టర్కి మైనస్, బిఫోర్కి ప్లస్. ఇక్కడ మైనస్, ఇక్కడ చూడమా రెండు కూడా ఫిల్ చేసే పైపులే. మనము ఖాళీ చేసే పైపు ఉన్నప్పుడు ప్లస్ వేస్తాం, ఖాళీ చేసే పైపు ఉన్నప్పుడు వెరీ గుడ్ ఓకే, ఖాళీ చేసే పైపు ఉంటే ప్లస్ వేస్తాం. రెండు కూడా ఏం చేస్తాయంటే ఫిల్ చేసేటివే. అంటే ఇక్కడ పైపులు అంటున్నాడు కానీ నిజమంటే కాన్సెప్ట్ ఏది టైం అండ్ వర్కే. ఇంకా అర్థమైందా, రెండు కూడా ఫిల్ చేసేదే కదమ్మా, ఒకటి ఎంటీ చేసేది అయితే మనం ఏం చేసేవాళ్ళని చెప్పండి ప్లస్ రాసేవాళ్ళం. ఇదే క్వశ్చన్ చూడండి ఇంకో కాన్సెప్ట్ చేద్దాం జస్ట్ ప్రాక్టీస్ కోసం. ఫస్ట్ చూడండి ఎంత టైం నింపుతుంది అంటే 5 minutes, రెండోది ఎంత 10 minutes. అంటే 1 నిమిషాలు ఎంత నింపుతాయి చెప్పండి 15 ఓకేనా, 15/5 × 10 ఓకేనా, రెండు కలిపి 1 నిమిషాలు నింపేది. 10 నిమిషాలు ఓపెన్ చేశారంట 2 minutes అంటే ఎంత అయిపోతుందమ్మా చూడండి 5 3s 5 2s 2 క్యాన్సిల్ ఓకేనా, 3/5 నింపింది అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 2/5 ఉంది. ఇది ఏది మా ఫిల్ చేసేది ఏ టర్న్ ఆఫ్ కదా చేసింది, అంటే బి ఎంత ఉంది చెప్పండి 10, 5 1s 5 2s ఎంత 4 minutes అనేది రిమైనింగ్. స్టార్టింగ్ లో ఎన్ని మినిట్స్ ఉంది 2 minutes, టోటల్ ఎంత అంటే 6 minutes. రిమైనింగ్ అడిగింటే 4 minutes అయ్యి. అర్థమైందా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఏ ట్యాంక్ హ్యాస్ 8 pipes out of which some one inlet and some one outlets. Inlet pipes can fill a tank in 8 hours and an outlet pipe can empty the tank in 6 hours. If all the pipes are open together, then the tank get filled in 8 hours. Find the number of inlet అండ్ అవుట్లెట్ పైప్స్. క్వశ్చన్ అర్థమైందమ్మా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ అయితే రాసుకోండి, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ అయితే అది రాసేసుకోండి. తెలుగులో చూడండి, ఒక తొట్టికి 8 పైపులు ఉన్నాయి, ఒక తొట్టికి 8 పైపులు ఉన్నాయి, నింపేవి మరికొన్ని ఖాళీ చేసేటివి. నింపే పైపు ఒక్కొక్కటి ఆ ట్యాంక్ని 8 గంటలు నింపుతుంది, ఖాళీ చేసే పైపులు ఆ ట్యాంక్ని 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసే పైపు ఆ ట్యాంక్ని 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. అన్ని పైపులను ఒకేసారి తెరవగా ఆ ట్యాంక్ 8 గంటల్లో నిండింది, ఆ ట్యాంక్ 8 గంటల నిండింది. అయితే నింపే పైపులు మరియు ఖాళీ చేసే పైపులు ఎన్ని కలవు, నింపే పైపులు మరియు ఖాళీ చేసే పైపులు ఎన్ని కలవు. మనం అది చేసే ఐడియా ఉందా, ఇది నెంబర్ సిస్టంలో ఒక మోడల్ చేశారు. ఒక వ్యక్తి చూడండి 8 hours వెళ్తున్నాడు, సమ్ డిస్టెన్స్ 6 hours వెళ్తున్నాడు, సమ్ డిస్టెన్స్ ఏమో ఫుట్ ఏమో 8 kmph, వాక్ వచ్చాకనే 4 kmph, మొత్తం 80 kilometers per hour. క్వశ్చన్ అర్థమైందా. ఇది కాకుండా మనకు మొత్తం వచ్చాకనే 30 యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ వచ్చాకనే 4 legs ఉంటాయి, బర్డ్స్కి ఏమో 2 ఉంటాయి, మొత్తం లెగ్స్ వచ్చాకనే ఎంత ఇస్తాడు అంటే ఒక 80 ఉన్నాయి అన్నాడు. అదే ఉంది ఇది క్వశ్చన్, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, మొత్తం ఎన్ని పైప్స్ ఉన్నాయంట 8 పైప్స్ ఉన్నాయి. క్వశ్చన్ గమనించండి, మనకి ఇచ్చింది ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఒక 8 పైపులు ఉన్నాయి, కొన్ని ఏమో నింపే పైపులు ఉన్నాయి, కొన్ని ఏమో ఖాళీ చేస్తున్నాయి. ఈ నెంబర్ తెలియదు మనకు, టోటల్ కలిపితే ఏముంటుంది 8. అంటే ఇవి 7 ఉండి ఇది 1 ఉండొచ్చు, లేకుంటే ఇవి 5 ఉండి 3 ఉండొచ్చు, 4 ఉండి 4 ఉండొచ్చు, ఇంతనే ఉండొచ్చు. మొత్తం మీద ఏమి ఇస్తాడు అంటే నింపేదానికి ఎంత టైం పడుతుందంట 8 hours ఇది నింపుతుందంట. ఈ ఖాళీ చేసేటివి 6 hours ఖాళీ చేస్తుంది. ఇంతవరకు ఇచ్చాడా, మొత్తం 8 పైపులు ఉన్నాయి, ఇది 8 hours ఖాళీ. కానీ మొత్తం ఓపెన్ చేస్తే ఎంత టైంలో నిండిందంట అంటే మొత్తం రెండు కూడా ఓపెన్ చేస్తే ఈ 8 hours అనేది టోటల్ నింపడానికి పట్టిన టైం అన్నాడు. ఓకే చూడమా 8కు 6 ఎల్సిఎం తీసుకోండి, ఈ రెండింటికి 8కు 6 ఎల్సిఎం ఎంత 24. అంటే 24 అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 24 liters అనుకున్నాం అనుకోండి. ఇదేమవుతుంది చెప్పండి, ఎన్నిసార్లు పోతుంది 3నే కదమ్మా. ఇదేమవుతుంది చెప్పండి 4. ఇంతవరకు ఓకేనా, ఇది 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. నిజం అంటే 8 pipes ఉన్నాయి, పైప్స్ అన్ని పైప్స్ మా నింపేటివి ఉన్నాయి, ఖాళీ చేసేది. నింపేదానికి ఎంత టైం పడుతుంది అంటే 1 hour +3, ఇది 4 కదమ్మా. ఇంతదాకా ఓకేనా, నింపేటివేమో ఒక దానికి 3, ఇదేమో ఖాళీ చేసేదేమో 4. కానీ మొత్తం ఎంత టైం పట్టింది 8 hours కదా ఇచ్చింది. 8 hours అంటే మనం తీసుకున్న ఎల్సిఎం ఎంత 24, ఎల్సిఎం ఎంత 24. చూడమా 8 3s ఎంత 24, 0 అవుతుందా. ఖాళీ చేసేది తీసుకుందాం చూడండి, ఖాళీ తీసుకోవాలంటే ఏమవుతుంది చెప్పండి, నింపేటిమా 8 4s ఎంత 32 32, డిఫరెంట్ ఎంత 56 కదా, ఇది మైనస్ కదా, 8 × -4 అంటే ఎంత 56 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత 7, అంటే 7 1 7 8 కదా. ఇది తప్పు వస్తుంది. వస్తే ఏమి ఇచ్చాడు, కొన్ని నింపేటివి ఉన్నాయి, ఖాళీ చేసేది. టోటల్ 8 pipes కదమ్మా, 8 pipes ఉన్నాయి,
నింపేదానికి ఎంత టైం పడుతుంది అంటే 8 అవర్స్ ఇచ్చాడు, ఖాళీ చేసేది 6 అవర్స్ అన్నాడు. అంటే చూడండి ఇది ఎంత వస్తుంది, ఇది +3 ఇది -4, ఇది +3 వస్తుంది, రెండోది -4, మొత్తం ఇది ఎంత టైం పట్టింది అన్నాడు, 8 అవర్సే కదా. 8 3s ఎంతమా 24, ఇన్లెట్ 5 అవుట్లెట్ 3, 24 దాకా ఓకేనా. 8 3s 24 దాకా ఓకే. 4s 36 కదా. డిఫరెంట్ ఎంత, కొన్ని డిఫరెంట్ తీసుకొని ఎంత వస్తుంది, 12, డిఫరెంట్ ఎంతమా 8 అవట్లేమా, ఎందుకు అది అప్లై కావట్లే. మొత్తం 8 టైప్స్ ఉన్నాయి. నింపేటివి ఎక్స్ అయితే ఇది ఎంతమా, దీనికి ఎంతమా, ఒక్కొక్కటి నింపేదానికి ఎంత వచ్చింది 4. ఈక్వేషన్ వేసి చెప్తామండి ఒకసారి. ఫస్ట్ చూడండి మనకు నింపే పైపులు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఖాళీ చేసే పైపులు x - 8 కదా. ఈ స్టెప్ ఓకేనా. నింపే పైపులు x అయితే ఖాళీ చేసే పైపులు ఎంత, x - 8 అవుతాయి. ఇప్పుడు చూడండి ఒక్కోదానికి చూడండి నింపేదానికి ఎంత టైం పడుతుంది అంటే ఎంత ఇచ్చాడు మనకు, 8 అవర్స్ అన్నాడు. అంటే 8 అంటే ఎన్నిసార్లు ఎల్సిఎం తీసుకుంటే 24 తీసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి, 3 వస్తుంది. ఇది +3 వస్తుంది. ఇది 6 అవర్స్ అంటే -4 కదా. అంటే చూడండి x ఇంటూ ప్లస్ కాదు మైనస్ ఇదేమవుతుంది చెప్పండి 8 - x మనకి ఎంత వచ్చింది -4. -4 = 24 కదా రావాల్సింది. ఈ స్టెప్ ఓకే అర్థమైందా. చూడమ్మా 3x - 8 - x -4 = ఎంత, 24 కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇది 3x అవుతుంది, ఇది -4x = ఎంత 24. ఇది 24 ఇంతవరకు ఓకే కదా. ఇది ఓకేనా, ఈ 4 32 ఓకేనా. మనకి ఎన్ని ఇచ్చా, 6 అవర్స్ ఇచ్చాడా, 8 అవర్స్ అది వాడలే కదా. 8 ఇంటూ అది ఇచ్చాడు కదా 8 అవర్స్ అనేది, అది వాడట్లేదు కదా. ఇక్కడ ఇది తప్పు చేస్తున్నా, ఒక నిమిషం. ఈక్వేషన్ ఎంత, ఫస్ట్ నింపేది ఎంత, ఎక్స్ ఉంటే రెండోది ఎంత 8 - x కదా ఉండేది. ఇంతవరకు ఓకేనా. నింపేది ఒక్కొక్కటి దానికి ఎంత వస్తుంది అంటే +3 ఇది -4, రెండు కలిపినప్పుడు ఎంత టైం పట్టింది అంటున్నాడు, 8 అవర్స్ 8 అవర్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఇవి ఉన్నాయనుకో ఏమవుతుంది, ఇవి x ఇంటూ 3 అంటే 3x ఓకేనా. ఇది మైనస్ ఇదేమవుతుంది 32 మైనస్ +4x ఈక్వల్ టు 1 కదా రాయాల్సింది. 8 కాబట్టి 3 రాస్తున్నాం. అంటే ఇది ఏమవుతుందా 3x + 4x ఈక్వల్ టు ఎంత అంటే 35 అవుతుంది. 7x ఈక్వల్ టు ఎంత 35, x వాల్యూ ఎంత 5. అంటే x అనేది ఏమో పిల్లిదేమో 5, రెండోది 8 - 5 అంటే అంత. ఇది రాసుకున్నా మోడల్ చేస్తాను నేను, అది అప్లై అవుతుంది. ఇదైతే రాసుకున్నాను. ఒక పెన్ ఎక్స్ట్రా పెన్ ఉంటుంది. ఇది అర్థమైంది కదా, అది అప్లై చేద్దాం. చూడండి మనకి ఏమి ఇచ్చాడు, మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి, 8 పైప్స్ ఉన్నాయి కదా. నింపే పైపులు ఏమో ఎంత ఉంది అంటే ఫిల్ చేసేదానికి ఏమో 8 అవర్స్ అంటున్నారు, ఖాళీ చేసేదానికి 6 అవర్స్. టోటల్ ఎంత టైం పట్టిందంట, టోటల్ టైం పట్టింది 8 అవర్స్ కదా. పైపులు రాసుకోండి, ఇక్కడేమో 8 పైప్స్ ఇది. ఇక ఉండేటివి ఏమో నింపే పైపులు ఉన్నాయి, రెండోది ఏమో ఖాళీ చేసేటి ఇంటూ కొడుతున్నా. ఓకే ఇప్పుడు చూడండి అంటే మనకి ఇవే కదా తీసుకోవాల్సింది. ఇవి 8 8 6 ఎల్సిఎం ఎంత 24. అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 8తో 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఈ 3 ఓకేనా. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ +3 రాస్తున్నా, ఏ +3 ఇది నింపేది కాబట్టి. ఇక్కడ -4, ఈ 3 ఇక్కడ రాస్తున్నా. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఏం అడిగాడు, నింపేవి కావాలని అనుకోండి, అంటే ఆపోజిట్ కదా. 8 4s ఎంత -32, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 35, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 7. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 అవుతుంది. ఓకే ఖాళీ చేసేవి కావాలనుకోండి అదే రాసుకోండి. 8 పైప్స్ తీసుకుంటామా, +3 ఉంది, -4 ఉంది, ఇక్కడ 3 రాస్తాం. ఇప్పుడు ఇవి కావాలన్నప్పుడు దీంతో కదా ఇంటి చేసేది. 8 3s ఎంత 24, 24కి 3కి మధ్య డిఫరెంట్ 21 కదా. బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 7 7 1s. ఓకేనా. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, ఇలాంటి క్వశ్చన్ చేద్దాం. గూగుల్ సెర్చ్ చేయండి, ఈ మోడల్ క్వశ్చన్ ఉందా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం రాసుకునేటివన్నీ ఏవి అంటే అక్కడ నుండి చదివేసి ఏమి ఇచ్చాడు, సేమ్ అవే మోడలా చేసేద్దాం అని రాసుకున్నారమ్మా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ మనం రాసే అన్ని వాల్యూస్ అంటే ఎల్సిఎం తీసుకున్న వాల్యూస్ వేస్తేనే మనకు వస్తుంది. చెప్పు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 10 పైప్స్ అంటమా. ఎన్ని పైప్స్ ఉన్నాయి, 10 ఉన్నాయంట పైప్స్. ఎన్ని పైప్స్ 10 పైప్స్ ఉన్నాయి. కొన్ని నింపేటివి, రెండోటివి ఖాళీ చేసేటివి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, ఇన్లెట్ వచ్చాక నింపేదానికి వచ్చాక ఏమవుతుంది అంటే +6 అవర్స్ అంట, ఖాళీ చేసేది 9 అవర్స్. మొత్తం మీద ఎన్ని అవర్స్ నింపాడు 9 అవర్స్ ఇస్తున్నాడు. ఇది క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఇవి చూడండి క్వశ్చన్ చూడండి, 9కు 6కి 9కి ఎల్సిఎం తీసుకుంటాం.
ఎంత 36. ఎల్సిఎం 36 అయితే ఇది దేని సరిపోతుంది 6 టైమ్స్, ఇది -4, ఇది 4 టైమ్స్. మనకి నింపేయగలంటే 10 × -4 ఎంత -40, 44 బై 10.4 పాయింట్ వస్తుంది. ఒక నిమిషం ఆగండి, ఒకసారి క్వశ్చన్ ఇంకోసారి చెప్పమా. టోటల్ ఎన్ని పైప్స్ ఇస్తున్నాడు 10 కదా ఇచ్చింది. ఇచ్చిన పైప్స్ ఎన్ని 10 పైప్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే 10 ఇచ్చాడు, తర్వాత పోయింది, అది గుర్తున్నాయి కదమ్మా. నింపే ఎన్ని ఉన్నాడు 8 అవర్సా 6 అవర్స్, ఇది ప్లస్ ఇవ్వదు. ఖాళీ చేసేటివి 9 అవర్స్. మొత్తం నింపడానికి ఎంత టైం పట్టింది అంటున్నాడు 9 అవర్స్. ఇదే కదా ఇచ్చింది. ఎల్సిఎం ఎంత 6కి 9కి 36 కదా. 36 ఎల్సిఎం అయితే ఎన్నిసార్లు పోతుంది మా +6 -4 4 కదా. నింపేటి కావాలంటే 10 × -40 కదమ్మా. డిఫరెంట్ ఎంత 44/10 4.4 వస్తుంది. ఆన్సర్ ఎంత ఉంది, ఆన్సర్ లేదా. అన్ని పైపులు నింపుతాయి 4.4 కదా ఆన్సర్. అదే పాయింట్లలో, కానీ పైపులు అలా ఉండవు కదా 4.4. కాన్సెప్ట్ అయితే అదేమా, ఆన్సర్ ఎంత 4.4. ఓకేనా. రెండో క్వశ్చన్ చెప్పు. 12 పైప్స్ ఉన్నాయంటమ్మా. నింపేటివి ఎన్ని అంటే 4 ఉన్నాయంట. అవుట్లెట్ -6 అవర్స్. మొత్తం మీద ఎంత టైం పట్టిందంట 6 అవర్స్. ప్రతి క్వశ్చన్ ఇక్కడ ఏది ఇస్తున్నాడో అదే ఇస్తున్నాడు. నెక్స్ట్ నీకు ఉందా క్వశ్చన్ లేవా? నెక్స్ట్ ఇంకా ఉన్నాయా చెప్పు. 7 పైప్స్ అంట. నెక్స్ట్ 10 అవర్స్ నింపేదంట. ఖాళీ చేసేదానికి 15 అవర్స్. నెక్స్ట్ 30 అవర్స్. ఈ రెండు చేస్తారా? చూడు ఇప్పుడు ఏం చేస్తామా 12 6 సారీ ఎల్సిఎం ఎంత 12 అంటే ఇది ఎన్ని సార్లు పోతుంది 3 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్సే కదా. 12 2s ఎంత 24 ఎంత 26/5 5 అదే ఆన్సర్. నిజమంటే ఇలా రావు మా పైప్స్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే న్యూమరికల్లీ ఒక వాల్యూ రావాలి. ఇది చూడండి ఏమవుతుంది ఎల్సిఎం ఎంత 30, ఇది ఎంత సరిపోతుంది 3 టైమ్స్ సారీ ఇది 1 టైమ్, ఇది 3 టైమ్స్ -2 -14 15/5 నింపేవి ఏంటంటే 3. ఓకే అర్థమైంది కదా. ఆల్టర్నేట్ ఇచ్చాను 3 pipes ABC can fill a tank in 12, 15 and 20 hours respectively. If A is open all the time and B and C are open for the 1 hour each alternative, the tank will be filled అంట. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు 3 పైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏకి ఎంత టైం పడుతుందంట ఏకి ఎంత 12 అవర్స్, ఏకి 12, బికి ఎంత 15, సికి ఎంత 20. ఇప్పుడు ఎల్సిఎం ఎంత చెప్పండి 60, ఇది ఎన్ని సార్లు పోతుంది 5 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్. ఇది తీసుకోకూడదు. ఇప్పుడు మనకు కాంబినేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ A + B ఎంత 9, నెక్స్ట్ A + C. ఏ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్, ఏ ప్రతిసారి ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత B and C ఓపెన్ ఇన్ 1 hour ఈచ్ ఆల్టర్నేటివ్. అంటే ఫస్ట్ A ఉంటుంది, B తర్వాత A ఉంటుంది, C ఉంటుంది. అంటే AC అంటే ఎంత ఉన్నట్టు 8. ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి ఇక్కడ 60. ఇవి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి యాడ్ చేసి ఎంత 17 3s 51 కదా. కాబట్టి చూడండి ఏం చేస్తాం ఒక నిమిషం 17 వచ్చిందా యాడ్ చేస్తాం 60/17 అంటే ఎంత వస్తుంది చెప్పండి 9/17 ఇంటూ 17. ఓకేనా ఇవి క్యాన్సిల్ అయినాయా ఇంటూ 2 రాయాలి 6 + 9/9 కదా. ఈ కాంబినేషన్ కదా ఫస్ట్. అంటే ఆన్సర్ ఎంత అంటే 7 hours. ఆన్సర్ ఎంత అంటే 7 hours. కాన్సెప్ట్ అర్థమైందా. ఇలా కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇవి తీసుకోవాలి మనం, ఇవి కాదు. ఓకే రాస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమో కాంబినేషన్ మార్చడం చేయండి. A + B B +
ఇది ఒక ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏం చేస్తారు అంటే ఏ ప్లస్ బి ప్లస్. క్వశ్చన్ అర్థమైందా? సేమ్ క్వశ్చనే. ఫస్ట్ ఏబి చేస్తారు, తర్వాత బీసీ చేస్తున్నారు. ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఏ చేస్తాడు, సెకండ్ ఏ కూడా ఏ చేస్తాడు, ఎవ్రీ థర్డ్ డే అసోసియేటెడ్ బై బిఎన్సి చేస్తారు. ఈ రెండు సేమ్ క్వశ్చనే. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఏబి తర్వాత బీసీ, అక్కడ ఫస్ట్ 2 days ఏమో ఏ చేస్తాడు, థర్డ్ డే బీసీ హెల్ప్ తీసుకుంటాడు. ఈ రెండు చేసేసారు. రాలేదా? ఇది చూడండి ఏం చేస్తుంది చెప్పండి. ఫస్ట్ చూడండి, ఏకి ఎంత, A12 B15 C20 కదమ్మా. ఎల్సిఎం 16, 5 4 3 కదమ్మా. ఏ ప్లస్ బి అంటే 7, 60 రాస్తావా? హెచ్ఎస్ ఎంత 16 ఇంటూ 16 కదా. 12 మా మిగిలేటివి ఇంటూ 2 6 ప్లస్ 9/9 ప్లస్ 3/7 7 3/7. మీరు ఎందాక చేశారు? ఇంతవరకు ఓకేనా? 3 వచ్చింది, 12/16 దాకా వచ్చిందా? 16 క్యాన్సిల్ చేస్తామా? రిమైనింగ్ ఎంత 9 యూనిట్స్ మనకు 12 ఉన్నాయి కదా. అంటే 6 ప్లస్ 9/9 ప్లస్ 3, 9 + 3 ఎంత 12 కంప్లీట్ కావాలి కదా. తీసేనా? ఇది మా ఇచ్చేసారా? ఇప్పుడు చూడండి ఎంత 5 రాస్తాను, తర్వాత 5 మొత్తం యాడ్ చేయండి 12. మనకు 60 కదా బై 22 అంటే ఎంత 2, 18/22 ఇంటూ 22 ఓకేనా. అంటే ఇంటూ 3 రాయాలి. ఎందుకు 3 ఆల్టర్నేట్ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 అంటే ఎంత 6 ప్లస్ 5/5 ప్లస్ 5/5 ప్లస్ 8/12 ఓకేనా. 5 రాశాను, తర్వాత 5 రాశాను, తర్వాత 8/12 అంటే ఎంత 4 2s 4 3s 44 అంటే 16/22. 16 మిగిలిందంటే 5 + 5 6 రాస్తాం. 6/12 అంటే 1/2. 6 7 8 1/2. ఆన్సర్ ఎంత అంటే 8 1/2. నెక్స్ట్ వన్ చూడండి మా క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మామూలు క్వశ్చనే కానీ ఒక కండిషన్ ఇచ్చాడు. 1 tap can fill a water tank in 50 minutes and the other 10 75 minutes. If the both taps are open together, already half of the tank will be filled in. ఆల్రెడీ సగం నిండిందంట. అంటే మనం చేయాల్సింది ఒక మోడల్ చేయొచ్చు. చూడండి ట్యాంక్ ఎంత తీసుకున్నాం అంటే ఫస్ట్ ఏకి ఎంత టైం పడుతుంది అంటే 50 minutes, బీకి ఎంత 75, ఎల్సిఎం ఎంత 150. ఇది ఎన్నిసార్లు పోతుంది మా 3 times 2 times. మనం ఇప్పుడు తీసుకోవాల్సింది దీంట్లో 1/2 అంటే ఎంత 75/5 రాయాలి. ఎందుకు హాఫ్ నిండింది కదా. అంటే మనం రాయాల్సింది ఏది అంటే 1/2 1 - 1/2 రాసుకొని అది రాస్తాను. ఇక్కడ 3/4 మిగిలింది అంటే 1/4 రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 1s 15s. ఆన్సర్ ఎంత అంటే 15 అనేది ఆన్సర్. 15 hours మనకు వచ్చింది, మినిట్సే కదమ్మా. ఇదిమా ఎంటీనా అది. అంటే ఎంటీ అయినప్పుడు ఏం రాయాలి, ఒకటి ప్లస్ రాసుకోవాలి, ఒకసారి మైనస్ రాయాలి. ఫస్ట్ చూడండి ఏకి ఎంత టైం అంటే 50, బీకి ఎంత -75, ఎల్సిఎం ఎంత అంటే 150నే. ఇదేమవుతుంది చెప్పండి -2. మనం ఇంటూ 1/2 1/2 అంటే 1 - 1/2 రాసుకుని రాస్తున్నాం ఇక్కడ. అంటే 75/1 75 అది ఆన్సర్ ఓకేనా. మళ్ళీ ఫస్ట్ మోడల్ చేసినదే 2 taps can fill a tank in 20 minutes and 30 minutes respectively. There is an outlet pipe exactly half level of the tank which can pump out 50 liters water per minute. If the outlet tap is open, it will take in 24 minutes to fill the empty tank. What is the value of the tank? క్వశ్చన్ అర్థమైందా? ఒక ట్యాంక్ ఉందంటమా, అది ఎలా ఉంది అంట చూడండి. దానికి ఎన్ని పైపులు ఉన్నాయి? 2 pipes ఉన్నాయి. ఒకటి ఎంత టైంలో నింపుతుంది అంటే 20 minutes నింపుతుందంట. రెండోది 30 minutes నింపుతుందంట. ఇంతవరకు ఓకేనా. మూడోది ఎంటీ చేసేది ఉందంట. అదేం చేస్తుందంట 50 liters per minute. ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు బయటికి పంపిస్తుంది 50 minutes. కానీ అది ఎక్కడుంది చెప్పండి, ఎగ్జాక్ట్లీ హాఫ్ లెవెల్ ఇక్కడుంది. క్వశ్చన్ అర్థమైందా? అది ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఎక్కడ ఉందంట. అయితే ఇప్పుడు ఏమి ఇస్తాడంటే అది ఉన్నందుకు ఎంత టైం పట్టిందంట
24 మినిట్స్ పట్టిందంట ఆ ట్యాంక్ నింపడానికి. అది ఉన్నందుకు 24 మినిట్స్ పడితే మనకి ఏమిస్తాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ట్యాంక్, ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఇచ్చాడు. మామూలు జనరల్గా ఎక్కడ తీసుకుంటాం, కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నందుకు ఎంత టైం పట్టిందండి. ఇటుమా ఇటు ఎలా చేస్తాము ఇప్పుడు, ఫిల్ చేసి చేయండి, చెప్తా, ట్రై చేయండి. కరెక్టే మా చేసేసేయండి. కరెక్టే. చూడండి 20 మినిట్స్ 30 మినిట్స్, అది ఉన్నందుకు ఎంత టైం పట్టిందంట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 24 మినిట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే చూడండి 20 × 30 ఎంత, 20 × 30/50. ఓకేనా, ఎంతమా 12. ఇది నింపడానికి 12 మినిట్స్ పట్టింది. ఇక హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ నింపడానికి 12 మినిట్స్ పడినట్టు. ఇది అర్థమైతే 24 ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత టైం పడుతున్నట్టు 12 మినిట్స్ పట్టింది. ఎందుకు 12 మినిట్స్ అంటే ఇది ఉన్నందుకు కదా. ఇప్పుడు చూడండి 20కి 30కి 12కి ఎల్సిఎం ఎంత, 60. ఇది ఎన్నిసార్లు అవుతుంది మా, 3 టైమ్స్. ఇది 2 టైమ్స్. ఇది -5 కదా. 24 రాసుకుంటే 120నా. ఇది ఎన్నిసార్లు అవుతుందో 20తో 6 టైమ్స్, 4 టైమ్స్ 5 +5 వస్తుంది కదా. 24 తీసుకోవాల్సింది. ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, ట్యాంకు ఏ నింపడానికి ఎంత అంటే 20 ఇచ్చాడు, బికి ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు, మిడిల్లో ఉందంటున్నాడు. అది నింపడానికి ఎంత టైం ఇస్తున్నాడు 24. ఇచ్చాడు. ఎల్సిఎం ఎంతమా 120. 120 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్. ఇది 4 టైమ్స్. ఇది 5 టైమ్స్ మా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, +5 కదా. /5 ఎంత వస్తుంది చెప్పండి, 24. ఇది ఎంత టైం పడుతుంది అంటే 24 మినిట్స్ పడుతుందంట. ఇంతవరకు ఓకేనా. 24 మినిట్స్లో అది ఎంత ఖాళీ చేస్తుంది మా, పర్ మినిట్కి ఎంత 50 లీటర్స్. అంటే 24 × 50 ఎంత, ఎంతమా 1200. 1200 ఆఫ్ ద ట్యాంక్ ఎంత ఉన్నట్టు అంటే 1200 ఉన్నట్టు. ఇంకోసారి ఆ క్వశ్చన్ గూగుల్ చేయండి మా. క్వశ్చన్ అదే కదా ఉంది. 20-30 మినిట్స్ ఇచ్చాడు మా. నిజమంటే 20 × 30/50 ఎంత, 12. A + B కలిపి ఉన్నందుకు ఎంత అంటే 12 మినిట్స్ నింపాలి. A + B - C ఉన్నందుకు ఎంత వచ్చింది 24 మినిట్స్ పట్టింది. ఇదే కదా ఇచ్చింది. అంటే C ఎంత వస్తుంది మా, 12 × 24/12 కదా. అంటే ఎంత 24 మినిట్స్. 24 × 50 ఎంత 1200. అంటే హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ 1200 ఉన్నట్టే కదా. రిమైనింగ్ ఎంత +1200 2400 కదా, ఇంటూ 2 కదా చేయాల్సింది. సగం ట్యాంక్ 1200 ఉంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు ఉందామా, దొరికిందా. ఆన్సర్ 900 ఇచ్చాడా. 900 ఇచ్చి క్వశ్చన్ రాంగ్ ఉంది. నిజమంటే దీని ఆన్సర్ మా డబల్ అవుతుంది కదా మా. ఇంత దాకా ఓకేనా. హాఫ్ నింపడానికి మా హాఫ్ ట్యాంక్ ఎంత ఉంది అంటే 1200 ఉంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు ఇంకా 1200 కదా. తను అన్నట్టు ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 2400 ఆన్సర్. ఆన్సర్ ఎంత 2400. కావాలంటే చెక్ చూద్దాం. చూడండి చూడమా 2400 ఉంది మా. అంటే ఫస్ట్ హాఫ్ ఏమో 1200 ఉన్నట్టు, ఇది 1200 ఉన్నట్టే కదా. ఇది చూడండి 20 మినిట్స్ 30 మినిట్స్ నింపుతాయంటే 1200కి ఎంత వస్తుంది చెప్పండి. రెండు కలిపి ఎంతమా, ఎల్సిఎం 1200 అనుకున్నాం అనుకోండి. 20తో ఎన్నిసార్లు పోతుంది 60 టైమ్స్ పోతుంది. 30తో 40, రెండు యాడ్ చేస్తే ఎంత 100/100 చేస్తే ఇక్కడ 12 మినిట్స్ పట్టంటే కదా. ఇప్పుడు ఈ 1200కి మా ఎంటీ చేసేది ఎంత వచ్చింది మనకు 24 కదా మా. అంటే 24 అంటే చూడండి 1200 24 అంతా 50 కదా. 60 + 40 ఎంత 100 - 50 ఎంత 50. 1200/50 అంటే ఎంత వస్తుంది చెప్పండి. అది నింపడానికి 24. ఓకే, క్వశ్చన్ అయితే రాంగ్ ఉంది మా. కెనాట్ బి డిటర్మైన్ రాసేసుకోండి. క్రాక్ చెక్ చేసినాక మళ్ళీ రాసుకుందండి. ఒకసారి చూస్తాను క్వశ్చన్. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. 3 pipes ABC can fill a citron in 6 hours. After working together in 2 hours, C is closed and A and B fill in 7 hours more. Then time taken to C alone fill the citron అంటున్నాడు. క్వశ్చన్ ఇస్తున్నాడు చూడండి. ABC ఎంత టైంలో నింపుతాయంట, A + B + C ఎంత టైంలో నింపుతాయమా
6 అవర్స్ నింపుతాయంట. అన్ని వర్క్ చేసింది ఎంత? 2 అవర్స్ వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత ఉన్నట్టు? ఇది అర్థమైందా? రిమైనింగ్ వర్క్ ఎంతమా? 4/6కి ఎంత టైం పడింది చెప్పండి ఏబీలకు? అంటే 2:30కి ఎంత అంటే 7 అవర్స్ అయితే టోటల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే 3/2 × 7 ఎంత? 21/2 అనేది A+B. ఇంతవరకు ఓకేనా? అది చూడండి, A+B+ ఏమో 6 అవర్స్ ఉంది, A+B ఎంత ఉంది? 21/2 ఉంది. అంటే వీటి మధ్య డిఫరెంటే కదా మా C అనేది. అంటే ఎల్సిఎం చూడండి, 6కి 21కి ఎంత? 42. ఇది ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ పోతుంది. ఇది 4 టైమ్స్. అంటే డిఫరెంట్ 3నే కదా. 7కి 4కి మధ్య డిఫరెంట్ 3 అంటే ఎంత వస్తుంది అంటే 14 అవర్స్. ఆన్సర్ ఎంత అంటే 14 అవర్స్. కాన్సెప్ట్ అర్థమైందా?